వెల్కమ్ బ్యాక్. లారీల సమ్మె ఉధృతమవుతోంది. దాదాపు వారం రోజులుగా జరుగుతోన్న ఈ సమ్మె ప్రభావం సామాన్యుడిపై పడుతోంది. నిత్యావసర వస్తువులపై సమ్మె ప్రభావం పూర్తిగా పడింది. కూరగాయల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కూరగాయలు రవాణా చేసే లారీలు స్ట్రైక్లో ఉండడంతో చిన్న చిన్న వాహనాలను కూరగాయలు రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి గిరాకీ పెరగడంతో ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. 30 నుంచి 40% వరకు రవాణా ఛార్జీలు పెంచడంతో కూరగాయల రేట్లు కూడా పెరిగిపోయాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి కూరగాయల రేట్లపై మరింత సమాచారాన్ని, అక్కడ సిచ్యువేషన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. దాదాపు వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లారీల బంద్ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే సామాన్యుడిపై కనిపిస్తుంది. దాదాపు 6 రోజులకు పైగా గడిచిపోయింది. లారీలు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా నిలిచిపోయినప్పటికీ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా లారీల్ని ఎక్కడక్కడ నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల వరకు పాలు అదేవిధంగా డీజిల్ పెట్రోల్కి ఈ బంద్ ఎఫెక్ట్ లేదని చెప్పినప్పుడు కూడా ఈ రోజు నుంచి ఆ ప్రైవేటు వెహికల్స్ కూడా ఆపుతామని చెప్పి లారీలకు సంబంధించినటువంటి ఓనర్స్ అసోసియేషన్ చెప్పింది. చాలా డిమాండ్స్తో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం నిత్యావసర వస్తువుల మీద, ముఖ్యంగా కూరగాయలు కావచ్చు, రోజువారీ తీసుకునే సరుకుల మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాం. ఎర్రగడ్డ రైతు బజార్లో చూసుకోవచ్చు, నిత్యం రాత్రిపూట లారీలో వచ్చేటటువంటి ఈ కూరగాయలు కావచ్చు, ఆనియన్స్ అదేవిధంగా మిగతా మొత్తం కూడా నైట్ రాకపోవడం వల్ల చిన్న ఈ డీసీఎం వ్యాన్లలో తీసుకురావడం జరుగుతుంది. డీసీఎం వ్యాన్లలో కొంత వీళ్ళందరూ గతంలో ఉన్నటువంటి రేట్ల కంటే కొంత రేట్లు పెరిగినట్టుగా చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అని అడుగుదాం. అన్న, రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? 700 ఉండే 1000 రూపీస్ అయింది సార్. 1000 రూపీస్ అయింది. లారీలు లేకపోవడం, డీసీఎంల మీదనే ఆధారపడడంతో ఒకసారిగా రేట్లు పెరిగాయని చెప్తున్నారు మరికొంతమంది ఉంది. సార్, ఎట్లా ఉంది సార్ లారీల బంద్ ఎఫెక్ట్? బంద్ ఎఫెక్ట్ చాలా ఉందండి. దీని దిక్కని కూరగాయల రేట్లన్నీ పెరిగిపోయినాయి. మామూలు నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి మొత్తం టోటల్గా. అవన్నీ పెరుగుట్లా చాలా డైలీ తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్కి కానీ దేనికి కానీ చాలా కొనాలంటే చాలా ఇబ్బందికరమైంది ఇది. దీన్ని తక్షణమే గవర్నమెంట్ దీన్ని తొందరగా ఇది చేసుకొని దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి అని అంటున్నాం. సార్, మనం కొంత ఎఫెక్ట్ ఉంటేనే ఈ విధంగా వీళ్ళందరూ చాలా రేట్లు పెంచే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లారీల బంద్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది. నిజంగా బంద్ ఎఫెక్ట్ ఉందా? రేట్లు పెరిగినట్టు కనిపిస్తున్నాయి మీకు? చాలా ఉంది సార్. నిజంగా ప్రాజెక్ట్ కాదు, సామాన్య ప్రజల మీదనే ఎఫెక్ట్ అవుతుంది. ఇది గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని తొందరగా లారీ ఓనర్తోని చర్చలు జరిపి ఈ సమస్య తీర్పాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఇలా 10 రూపాయలు ఉన్న టమాటా ఇలా 20 రూపాయల కిలో అయిపోయింది. 50% విరిగిపోయింది కూడా. సామాన్య ప్రజల మీదనే భారం పడుతుంది కనుక ఏదైనా చర్య తీసుకొని తొందరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సార్, చెప్పండి, లారీల బంద్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది? లారీల బంద్ ఎఫెక్ట్ చాలా సామాన్య ప్రాబ్లం చాలా ఉంది. కిరాయిలు కూడా చాలా రేట్ ఎక్కువ పెరిగిపోయినాయి. 600, 700 ఉన్న డీసీఎంకు ఇవాళ 1000-1200 అవుతుంది కిరాయి. చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది లారీల బంద్ వల్ల. ఈ విధంగా లారీలు బంద్ కావడంతో నడిచేటటువంటి వెహికల్స్, డీసీఎంలు కావచ్చు, మిగతా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే వాళ్ళు సరుకు మొత్తం రవాణా చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా రేట్లు సగం వరకు కూడా పెంచారని చెప్తున్నారు. దీంతో వీళ్ళు కిరాయి రేట్లు పెంచడంతో మేము కూడా అమ్మేటటువంటి వస్తువుల రేట్లు కూడా రిటైల్గా కూడా పెంచాల్సి వస్తుంది. దీంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. ఈ భారం అంతా కూడా లారీలు వాళ్ళు చేసేటటువంటి స్ట్రైక్ భారం అంతా కూడా నిత్యం సరుకులు తీసుకున్నటువంటి వెళ్ళే సామాన్యుడిపై పడిందనేది క్లియర్గా మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఆర్కేతో సతీష్, HM టీవీ, ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి.